ట్రంప్ నిన్న జపాన్ ప్రధానమంత్రి ఆమె సనే తకైచి ఆమె వచ్చింది. సో బైలేటరల్ ప్రెస్ మీట్ అనేది పెట్టాడు నిన్న. బైలేటరల్ ట్రేడ్ తర్వాత డిఫెన్స్ వీటికి సంబంధించి చర్చలు జరుగుతాయి కాబట్టి ఈ కాంటెక్స్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేచురల్గా ఇరాన్ వారు చర్చకు వస్తుంది కదా. అలాగే వచ్చినప్పుడు మేము ఆల్రెడీ మా ఆబ్జెక్టివ్స్ నెరవేర్చేసాము. సో ఇరాన్కి సంబంధించి దాదాపు నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ 90% మేము రూయిన్ చేసేసాము. సో వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అంటే మిసైల్ స్టాక్ ఫైల్ కావచ్చు, మిసైల్స్ని తయారు చేసే డ్రోన్స్ని తయారు చేసే ఫెసిలిటీస్ని కూడా మేము 90% ధ్వంసం చేసేసాము. అట్లాగే వాళ్ళ నాయకత్వాన్ని కూడా మేము చంపేసాము. సో వాళ్ళు కొత్త వాళ్ళని ఎన్నుకుంటా ఉంటే మేము చంపుకుంటూ వస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం అయిపోయింది, ఇక త్వరగానే యుద్ధం ముగిస్తామనేది నిన్న ట్రంప్ చెప్పాడు. మరోవైపు నెతన్యాహు ఫస్ట్ టైం అంటే ఈ 8 తర్వాత మార్చి 8 తర్వాత ఇప్పటి వరకు ఆయన వేరే వీడియోలు పెడుతున్నాడు తప్ప అవన్నీ ఫేక్ అనేది ఆల్రెడీ తేలిపోయింది. సో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నెతన్యాహు. అయితే ప్రెస్ మీట్లో కూడా కొంత విచిత్రం ఏంటంటే ఆయన ఒకడే కనబడుతున్నాడు. మామూలుగా ప్రెస్ మీట్లు అయితే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖడ్జీ కానీ లేకపోతే మిలిటరీ అధికారులు కానీ లేకపోతే మొసాద్ అధికారులు వీళ్ళందరూ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఆనవాయితీ. కానీ నిన్న చూస్తే ఆయన ఒకడే నిలబడి మాట్లాడుతున్నాడు. ఇటువైపు ప్రెస్ ఉన్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. సో ఈ వీడియో కూడా ఫేక్, ఆయన నుదుటి మీద షాడోస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ అది ఫేకా కాదా అనేది పక్కన పెడితే దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏమంటే మేము ట్రంప్ నాయకత్వంలో అటాక్ చేస్తున్నాం. అయితే మేము ఈ పార్స్ ఇరాన్లో ఉండే ఈ పార్స్ అనే ఒక ఆయిల్ నిక్షేపం, అది బుషైర్ అనే ఒక టౌన్లో ఉంటుంది. అక్కడ మేము ఈ సౌత్ పర్స్ గ్యాస్ ఫీల్డ్ అంటారు, ఈ సౌత్ పర్స్ గ్యాస్ ఫీల్డ్ మీద మేము అటాక్ చేసింది ట్రంప్కి చెప్పకుండా చేశాము. అయితే ఇక మీదట మేము చేయము, ట్రంప్ మాకు రిక్వెస్ట్ చేస్తాడు కాబట్టి ఇక మీదట మేము చేయమనేది ఇజ్రాయిల్ నెతన్యాహు ప్రకటించాడు. అట్లాగే నెతన్యాహు ఇరాన్ ప్రజలకు కూడా అప్పీల్ చేశాడు, మీరు అక్కడ ప్రభుత్వ అనుకూలదోయండి అని. సో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు, 3 ఆబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయని నెతన్యాహు కూడా చెప్పినాడు. ఒకటి ఏంటంటే వాళ్ళ న్యూక్లియర్ పొటెన్షియల్గా ఉన్న యురేనియం ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసామని ఒకటి చెప్పాడు. 2 వాళ్ళ మిలిటరీని వీక్ చేసేయడం, లీడర్షిప్ని చంపేయడం, ఈ 2వది అయిపోయింది. 3 రిజైమ్ చేంజ్, అది ఇంకా జరగలేదు, దానికి టైం బట్టి అయిపోయింది, కానీ యుద్ధం అయితే మేము ఆపేస్తాము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో ఇది మామూలుగా చూసుకుంటే ట్రంప్ డే 1 నుంచి కూడా మేము సక్సెస్ అయిపోయినాం, మేము వీ వన్ అని మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఇంగ్లాండ్ ఫస్ట్లో ఈయన అడిగినప్పుడు హెల్ప్ చేయకుండా ఉండి తర్వాత మేము పంపిస్తామన్నప్పుడు కూడా అవసరం లేదు, మేము ఆల్రెడీ గెలిచిపోయినాం, గెలిచిన వారి కోసం మీరు పంపించాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు. సో ఎవరి ప్రెస్ మీట్లో మేము గెలిచామనే చెప్తున్నారు, కానీ వారు చూస్తే ఇంటెన్సిఫై అవుతూనే ఉంది రోజు రోజుకి. ఇప్పటివరకు దాదాపు 2000 మంది ఇరాన్ అండ్ లెబనాన్లో చనిపోయారు, అందులో 204 పిల్లలు ఉన్నారనేది నిన్ననే రెడ్ క్రిస్టియన్ సొసైటీ అనౌన్స్ చేసింది. సో యుద్ధం పెరుగుతూనే ఉంది, ఇరాన్కి సంబంధించి భారీ నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్లో ఒక 5-6 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. అట్లాగే అక్కడ ఒక 13-14 లక్షల మంది లెబనాన్లో ఇండ్లు వదిలి పుట్ట చెట్టు అని పట్టుకొని వెళ్ళిపోయారు. సో 20 లక్షల మంది ఈ 2 దేశాల్లో నిరాశ్రయులు అయిపోయారు. ఇక 2000 మంది వరకు చనిపోయారు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి అయితే కొన్ని దశాబ్దాలు పడుతుంది మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి. అట్లాగే ఇజ్రాయెల్ లెబనాన్లో భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటూనే ఉంది. సో నిన్న కూడా ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్లో ఉండే ఇళ్లను అంతా కూడా దోచుకొని అవన్నీ కూడా వీడియోలు వాళ్లే తీసి పెట్టుకున్నారు, మేము చూడండి ఎలా దోచుకుంటున్నాం, ఎవడు అడ్డు లేదు మాకని. సో ఇటువంటి ఒక అరాచకాన్ని సృష్టిస్తూనే ఉన్నారు, రోజు రోజుకి యుద్ధం పెరుగుతుంది. దీని మీద ఇరాన్ కూడా రిటాలియేట్ అవుతుంది, ఎందుకంటే ఇటీవల అలీ లర్జానీ అని ఒక సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీని చంపేశారు. అట్లాగే బసీజ్ అని పోలీస్ డిపార్ట్మెంట్ కమాండర్ని చంపేశారు, సులైమాని. ఆ తర్వాత నిన్న ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఖతీబ్ని చంపేశారు. సో అంటే ఈ 3-4 రోజుల్లోనే 3 నేషనల్ స్థాయి లీడర్లని చంపేశారు. అంటే ఒక
ప్రపంచానికి సంబంధించిన అమెరికాతో కావచ్చు, యుఎన్ఓతో కావచ్చు, ఇతర యూఏతో కావచ్చు, వీళ్ళతో కూడా చర్చలు చేయగలిగిన నాయకత్వాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టుకుంటూ వస్తుంది ఇజ్రాయెల్. మరోవైపు ట్రంప్ ఏమంటే మేము ఎవరితో చర్చలు చేయాలో తెలియదు, అక్కడ ఎవడు నాయకుడు తెలియదు అని. అంటే ఉన్న నాయకులేమో ఇజ్రాయెల్ చంపుకుంటూ వస్తుంది, నాయకులే లేదు మేము చర్చలు ఎలా చేయాలని ట్రంప్ అంటాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. అంటే క్లియర్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే రిజిమ్ చేంజ్ కాదు, న్యూక్లియర్ వెపన్స్ కాదు, ఇది కాదు, వాళ్ళు చెప్పేది ఏది కూడా రియల్ ఆబ్జెక్టివ్ కాదు. రియల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇరాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయడం, ఇరాన్ వీకెన్ చేసేసి కంప్లీట్గా అది లేవకుండా కొట్టేయడం. అంతేగాని రిజిమ్ చేంజ్ కాదు. ఎవడొచ్చినా తనకు సరెండర్ అయిపోయి ఉండాలి. వాళ్ళకి ట్రంప్ కూడా చాలాసార్లు అన్నాడు, మాకు ఈ మతవాదులైనా పర్లేదు, మాకు ఎవడైనా పర్లేదు, మేము చెప్పినట్టు ఈయనవాడు ఉండాలనేది వాళ్ళకి. డెమోక్రసీని పునరుద్ధరించాలి, అవన్నీ కూడా ఒట్టి మాటలు వాళ్ళు చెప్పేది.